ఏదో కడతారు కదా, ఆ విఘ్నేశ్వరుడి మీద కట్టి అది తీసుకువెళ్ళి శివకామసుందర ఆలయం ఉంది చూడండి, అక్కడ విఘ్నేశ్వరుడి దగ్గర సమర్పిస్తున్నారు. సమర్పిస్తూ ఆతృత పడుతున్నారు. స్వామి, మీ అమ్మగారితో చెప్పి నువ్వు సజావుగా జరిగిపోయేలా చెయ్యి, ఏ అపశృతి చేయకండి, ఈ సంవత్సరం చాలా మంది జనాలు వస్తారు అని తెలుస్తుంది, నువ్వే నడిపించాలి. సరిగ్గా ఆవిడ కళ్ళు తెచ్చారో లేదో, ఒక పెద్ద భవానీ బట్టలు అంటారు చూడండి, భవానీ దీక్షా వస్త్రాలు ఎర్రగా ఉంటాయి, అవి కట్టుకొని ఇంత బొట్టు పెట్టుకుని మొహానికి పసుపు రాసిన వచ్చి చేయి పట్టు అన్నారు. ఇది ఏదో మంత్రముగ్ధురాలు అయితే ఇలా చేయి పెడితే అందులో చామంతి పూలు కుంకల్లో తడిసినవి చేతిలో వేసి ఇలా చేయి పెట్టి ఏం పర్లేదు జరిగిపోతుంది దిగ్విజయం అని చెప్పేసి వీటితో పాటు ఒక్కరే కాదు, మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కదా, వెనకాల 3 మంది అర్చకులు, ఇంకా పరివారం స్టాఫ్, అలా కొంతమంది మీడియా వాళ్ళందరూ కలిసి వచ్చారు కూడా. వచ్చాక ఈ సంఘటన జరిగితే ఈ లోపల అక్కడ ఆలయంలో జపం చేసుకుంటున్న ఒక అర్చకులు ఒక ఆయన, అమ్మాయి ఇప్పుడు అమ్మవారు మీ దగ్గరికి వచ్చారు, అందుకని మీకేం అనుమానం లేదు, జరిగిపోతుంది అంటే అందరూ జై దుర్గమ్మ అన్నారు. బాగానే మీకు అనుమానం వచ్చింది, అమ్మవారు రావడం ఏంటి, ఇప్పుడు ఎవరో మామూలు మనిషి వచ్చారు కదా అని ఆలోచించి, ఓహో ఒక రకంగా నిజంగా అమ్మవారైనా, అలా అయితే పరీక్షిద్దాం, ఎందుకంటే ఆవిడ విద్యావంతురాలు, దాంతో పరీక్షించి చూద్దాం. ఒకవేళ సీసీటీవీలు ఉన్నాయి కదా, దసరా సమయంలో అసలు 135 సీసీటీవీలు పెడతారు కొండపై, ప్రతి అంగుళం అనమాట. దాంతో సీసీటీవీ రూమ్లోకి వెళ్ళి తీస్తే ఆ ఫుటేజ్ అంతా. విచిత్రం ఏమిటంటే వీళ్ళు అక్కడికి రావడం ఉంది, దండం పెట్టడం ఉంది, అన్ని సంఘటనలు ఉన్నాయి, కానీ ఆవిడ ఇచ్చిన సంఘటన సీసీటీవీలో లేదు. లేకపోయేసరికి ఆశ్చర్యపోయి ఇదేంటి విచిత్రం అని చెప్పి అప్పుడు ఆ స్టాఫ్ని అందరినీ పిలిచి, అంటే నేను భ్రమపడ్డాను అక్కడ అని చెప్పి అడిగితే, అవును కదమ్మా పొద్దున వచ్చి ఇచ్చారు కదా మీకు అంటారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ తీస్తే అందులో ఇంకా ముందుకు తీసి వెనక్కి తీసి ఇంకో కెమెరా తీసి ఎన్ని చూసినా సరే ఆవిడ కనిపించరాదు, కానీ ఆ సంఘటన మాత్రం అందరికీ జరిగింది. చివరికి సజావుగా జరిగిపోయింది. ఈ సంఘటన దసరా అయ్యాక న్యూస్ పేపర్లో కూడా వచ్చింది చాలాసారి. దాన్ని కొంతమంది తీసి దాచిపెట్టారు.